హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన మరియు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కాకతీయ రాజుల చేత నిర్మించబడిన గొప్ప శిల్పకళకి సజీవ సాక్ష్యంగా నిలిచిన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినటువంటి రామప్ప దేవాలయం యొక్క పూర్తి వివరాలు మరియు చరిత్రను తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను వరంగల్ ట్రిప్లో భాగంగా డే 1 హైదరాబాద్ నుండి 7 AM స్టార్ట్ అయిపోయి 10 AM వరకు అయితే వరంగల్ రీచ్ అయిపోయాను. అక్కడ మా ఫ్రెండ్ రాజ్ కుమార్ అండ్ నేను కలిసి రామప్ప టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రామప్ప దేవాలయం అనేది ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది వరంగల్కి 60 కిలోమీటర్స్ దూరంలో మరియు మూలుకి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో టువర్డ్స్ మూలుగు వెళ్ళేటప్పుడు ఇక్కడ హోటల్లో మేము టిఫిన్ చేసేసి వెళ్ళాము. ఇక్కడ పూరి అండ్ చట్నీ అయితే చాలా బాగుంది. సో యూ కెన్ ట్రై బ్రేక్ఫాస్ట్ హియర్ టువర్డ్స్ మూలుగు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మేము మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి పాలంపేట వెళ్ళే విలేజ్ రోడ్. సో మీరు చూడొచ్చు, ఆ సింబల్స్ అన్నీ రామప్ప టెంపుల్కి సంబంధించిన కట్టడాల యొక్క నమూనాలు. సో ఇక్కడ మెయిన్ రోడ్ స్ట్రైట్కి వెళ్తే మనకి మూలుగు వస్తుంది. సో లెఫ్ట్ వెళ్తే మనకి పాలంపేట విలేజ్. సో ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ రామప్ప టెంపుల్. సో ఇలా స్ట్రైట్కి వెళ్తే విలేజ్కి వచ్చేసాం మనము. సో నియర్ బై విలేజ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు వెహికల్స్, చాలామంది జనాలు వచ్చారు ఇక్కడికి టెంపుల్ చూడడానికి. సో పదండి టెంపుల్ చూద్దాం మనం, రామప్ప టెంపుల్. సో ఇది ఎంట్రన్స్, కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయము. దీని రుద్రేశ్వర దేవాలయం అని కూడా అంటారు. రామప్ప టెంపుల్ ఎందుకంటారంటే, సో ఈ ఆలయాన్ని కట్టిన శిల్పి రామప్ప. సో మన భారతదేశంలోనే శిల్పి పేరు మీదుగా ఆలయానికి ఒక పేరున్నటువంటి ఆలయం ఇది రామప్ప టెంపుల్. ఈ రామప్ప దేవాలయము క్రీస్తు శకం 1213 సంవత్సరంలో కాకతీయుల కాలంలో కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుని చేత నిర్మించబడిన ఒక గొప్ప దేవాలయము. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఈ దేవాలయానికి మొత్తము 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. సో ఈస్ట్ సైడ్, సెకండ్ వచ్చేసి వెస్ట్ సైడ్ అండ్ నార్త్. సో ఈస్ట్, వెస్ట్, నార్త్లో నార్త్ సైడ్ అనేది ప్రధాన ద్వారము. సో మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ నార్త్ సైడ్. సో మనం ఇప్పుడు వెళ్తుంది వెస్ట్ సైడ్ నుండి. ఈ టెంపుల్ ఆవరణలో చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉంటాయి. సో మనం నార్త్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాం, టెంపుల్ లోపలికి. సో ఇక్కడ ఇది ఒక శివాలయం యాక్చువల్గా. లోపల పెద్ద శివుడు లింగం రూపంలో మనకి దర్శనమిస్తాడు. సో టెంపుల్ లోపల ఆవరణ అయితే ఇలా ఉంటుంది. మనకు కనిపించే 4 రాతి స్తంభాలు నాట్య మండపం అని అంటారు. సో ఈ నాట్య మండపం యొక్క రాతి స్తంభాలు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చూడొచ్చు మనం ఆ డిజైన్ అండ్ ఆర్ట్. సో ఇది గర్భగుడి. సో ఈ టెంపుల్ లోపల ఈ కనిపించే చిన్న చిన్న మందిరాల లోపల విగ్రహాలు అనేవి ఉండేవి. కానీ ముస్లిం రాజులు దండయాత్ర చేసి ఆ విగ్రహాలన్నింటినీ కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయారు అని చెప్తారు. సో నంది విగ్రహం చూడొచ్చు మనం, 1000 పిల్లర్ టెంపుల్. అండ్ ఇక్కడ కూడా సేమ్ స్టైల్లో ఉంటుంది.
నంది విగ్రహం అనేది సైడ్కు చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ గర్భగుడి ఆలయానికి ఇరువైపులా ద్వారపాలికలు ఉంటారు. సో ఈచ్ సైడ్ 5 మెంబర్స్. సో రైట్ సైడ్ ఏమో మనకి లోపలికి వెల్కమ్ చెప్తున్నట్టుగా, అండ్ లెఫ్ట్ సైడ్ బయటకు వచ్చేటప్పుడు మనకి ప్రసాదం ఇస్తున్నట్టుగా, బనానా ఇస్తున్నట్టుగా ఉంటాయి. సో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నవి కాకతీయుల కాలంలో వాళ్ళు కంపోజ్ చేసుకున్నటువంటి నాట్య భంగిమలు, సో డ్యాన్స్ పోజెస్. సో వాటినే మనం పేరిణి నృత్యం, శివతాండవం యొక్క నాట్య భంగిమలు అని చెప్తారు. సో ఈచ్ సైడ్ 30 పోజెస్ ఉంటాయి, 30, 30, 60. సో ఇది కాకతీయుల కాలం తర్వాత అంతరించిపోయింది. సో ఎవరు ప్రజెంట్ చేయలేదు. సో దాని తర్వాత 1980లో 83లో మళ్ళీ పేరిణి నృత్యం అనేది నటరాజ రామకృష్ణ గారు అనేది వారు మళ్ళీ రీకంపోజ్ చేసి ప్రజెంట్ చేశారు. సో పైన మీకు చూడొచ్చు, మెయిన్ ద్వారం పైన పురాణ ఇతిహాసాలని చాలా చక్కగా చెక్కారు. సో ఇది వచ్చేసి మ్యూజిక్ పిల్లర్ అండి. సరిగమలు వస్తాయి. సో మన గర్భగుడికి లెఫ్ట్ సైడ్ ద్వారపాలికల చేతిలో ఉంటుంది. దానిపైన మనకి శ్రీకృష్ణుడు చెట్టు పైన నాట్యం చేస్తున్నట్టుగా పోజ్ అయితే ఉంటుంది. సో శ్రీకృష్ణుడి మురళి నుంచి మనకి మ్యూజిక్ వస్తున్నట్టుగా చెక్కారు ఇక్కడ శిల్పాలని. సో గర్భగుడికి ఇరువైపులా మనకి పేరిణి నృత్యం యొక్క పోజెస్ ఇలా ఉంటుంది గర్భగుడి. అండ్ నాట్య మండపం యొక్క రాతి స్తంభాల డిజైన్ అనేది దేనికదే ప్రత్యేకము. సో ఇక్కడ చూస్తే చిన్న చిన్న హోల్స్, వెంట్రుక వాసి అంతా ఉండే హోల్స్ అనేవి మనం చూడొచ్చు. సో ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, ఈ రాతి స్తంభాల పైన పడే సూర్యకాంతి అనేది మిర్రర్ రిఫ్లెక్షన్ అయ్యి మనకి గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం పైన ఎప్పటికీ కాంతి అనేది పడుతుంది. సో దీన్నే ఛాయా సోమేశ్వర ఆలయంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడొచ్చు మీరు ఈ రాతి స్తంభాల యొక్క డిజైన్, నాట్య మండపం యొక్క రాతి స్తంభాల యొక్క డిజైన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బ్యాంగిల్స్ అండ్ ఈ డిజైన్ చాలా మనం క్లాత్స్ పైన కూడా చూడొచ్చు. ఇప్పుడు డిజైన్ వేస్తున్నారు. So this is music pillar in Ramappa temple. You can clearly hear the voice. So same stone ఇక్కడ సౌండ్ వినబడదు. ఇక్కడ 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 వినబడదు, ఇక్కడ వినబడుతుంది. సో అదే డిఫరెన్స్. థ్యాంక్స్. సో ఇది నాట్య మండపం యొక్క పైకప్పు. సో టోటల్గా ఈచ్ సైడ్ 4 సైడ్స్ 4 ఇతివృత్తాలని చెక్కారు ఇక్కడ. రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ని, స్టోరీస్ని తీసుకొని, అండ్ మధ్యలో నటరాజ విగ్రహాన్ని, అండ్ 8 సైడ్స్ అష్టదిక్పాలకుల విగ్రహాలని చెక్కారు పైన. గజాసుర సంహారం, రామాయణ మహాభారత స్టోరీస్ని మనం వాటిపైన చూడొచ్చు. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, 17th సెంచరీలో ఎర్త్క్వేక్ రావడం వల్ల ఆల్ పిల్లర్స్ ఇక్కడ టెంపుల్ లోపల అండ్ ఉన్నటువంటి టోటల్ పిల్లర్స్ ఆ శాండ్లోకి సేమ్ లెంత్ హైట్ దిగిపోవడం వల్ల టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఎటువంటి నష్టం జరగలేదు. అండ్ టెంపుల్ అలాగే ఉంది. మీరు చూడొచ్చు టోటల్ పిల్లర్స్ అనేవి ఇలా పైకి వచ్చేస్తాయి మధ్యలో ఉన్నటువంటి బీమ్స్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. కాకతీయుల కాలంలో నిర్మించిన అన్ని టెంపుల్స్ అలాగే స్టార్ షేప్లో ఉంటాయి బేస్ మొత్తం కూడా. ఇది వచ్చి నంది మండపము మరియు నంది. సో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి అన్ని శివాలయాల్లో నంది అనేది సైడ్కి చూస్తూ,
సో ఎటు నుంచి చూసినా మనకి చూస్తున్నట్టుగా అండ్ ఒక చెవు వచ్చేసి శివ ఆలయానికి గర్భగుడికి విన్నట్టుగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు నంది విగ్రహం పైన డిజైన్, ఆ రోప్స్, ఆ తాళ్ళు అన్నీ ఎంత క్లియర్గా అండ్ ఒక కాలు పైకి లేపి జస్ట్ అలా రెడీ టు మూవ్ లాగా ఉంటాయి. సో మనం 1000 పిల్లర్ టెంపుల్లో కూడా సేమ్ నంది విగ్రహాన్ని అయితే చూడొచ్చు. సో ఈ నంది మండపం అయితే యాక్చువల్గా ఇలా ఉండేది కాదు, రూఫ్ కూడా ఉండేదంట. బట్ ఇది మొత్తము రీకన్స్ట్రక్ట్ చేశారు 1980, 90 ఆ పీరియడ్ మధ్యలో. సో అక్కడ అన్ని ఫొటోస్ అండ్ హిస్టరీ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంచారు. సో మీరు చూడొచ్చు బేస్మెంట్ స్టార్ షేప్ అండ్ హైట్ భూమి నుండి ఒక 5 feet హైట్. సో ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి. ఒక శివలింగాన్ని మనం చూడొచ్చు చెట్టు కింద. సో చాలా మట్టుకు విగ్రహాలు గోడల పైన కూడా అప్పుడు ముస్లిం రాజుల చేతిలో ధ్వంసం అయిపోయినాయి. సో ఇది ఈస్ట్ సైడ్. సో ఇట్లాగే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ వెస్ట్ సైడ్కి అయితే వెళ్దాము. సో ఈ గోపుర నిర్మాణంలో చాలా చాలా వెయిట్ తక్కువ ఉన్నటువంటి ఇటుకలను అయితే వాడారు. అందువల్ల గోపురం చాలా స్టాండర్డ్గా ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. సో ఆ టెంపుల్కి గోపురానికి వాడినటువంటి ఇటుకల్ని నీళ్ళలో వేస్తే తేలుతాయి అంటారు. సో నేనైతే మిస్ అయిపోయా, మర్చిపోయినా యాక్చువల్గా చూడడము. సో ఇప్పుడు మనం టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నాము. బ్యాక్ నుంచి మళ్ళీ వెస్ట్ సైడ్ వెళ్తున్నాము. సో వెస్ట్ సైడ్ పక్కనే ఈ ఆలయంలో ఉప ఆలయాలు అనేవి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అని చెప్పాం కదా. టోటల్ 3 ఆలయాలు అయితే ఉంటాయి. సో ఈ మనకు కనిపించేది కాటేశ్వర ఆలయం అంటారు. సో ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ అనేది ఈ మదనికలు. మొత్తం 3 ప్రధాన ద్వారాలకి ఈచ్ సైడ్ 4 ఉంటాయి. టోటల్ 12 మదనిక విగ్రహాలు అనేవి నల్లరాతితో చెక్కి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ మదనికలు 2 డ్యాన్స్ చేస్తున్న పోజులో ఉంటాయి, డ్యాన్స్ చేస్తున్నట్టుగా. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకి ట్రైబల్ లేడీ ఉంటుంది. సో ఇట్లా టోటల్ 12 విగ్రహాల్లో ఆల్మోస్ట్ 11 డ్యామేజ్ అయిపోయినాయి అండ్ ఒకటే డ్యామేజ్ కాకుండా ఉంది. ఆఫ్టర్ కాకతీయ రాజుల తర్వాత ముస్లిం రాజులు వచ్చిన తర్వాత వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు టోటల్గా శిల్పాలన్నీ ధ్వంసం చేశారు. చూస్తే మీకు చేతులు, అక్కడక్కడ హారాలు అవన్నీ డ్యామేజ్ అయిపోయినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో ఇక్కడ నాగిని నృత్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఈ మదనిక చేతిలో ప్యారెట్ చిలుక ఉంటుంది. సో ఇదొక్కటే కొంచెం హైట్ ఎక్కువ అండ్ హై హీల్స్ వేసుకొని మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఈమె ఒక ట్రైబల్ లేడీ, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని ముళ్ళు తీసుకున్నట్టుగా అండ్ ఆ వూండ్ కూడా బయటకి ఉబ్బి కనబడుతున్నట్టుగా మనం ఈ విగ్రహంలో చూడొచ్చు. సో ఈ శిల్పంలో చూడొచ్చు.
అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈచ్ సైడ్ యాలి అండ్ ఏనుగు విగ్రహాలని కూడా మనం చూడొచ్చు ద్వారాలకి ఇరువైపులా. ఇవి కూడా నల్లరాతితో చెక్కారు. ఆ రూఫ్ డిజైన్ చూడండి, అసలు రూఫ్ డిజైన్ కూడా ఎంత చాలా బాగుంటుందో చూడడానికి. సో టోటల్ యూనిక్ డిజైన్, రూఫ్, టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మెస్మరైజింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మినిమం 2 to 4 అవర్స్ టైం అయితే టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి టైం అయితే పడుతుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ టెంపుల్ చుట్టూతా కింద గోడల పైన 526 ఏనుగు విగ్రహాలు అనేవి ఉంటాయి. సో ఈ విగ్రహాలను చూసి మనం టెంపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, ఎలా వెళ్ళాలి, ఎలా బయటకు రావాలి అని మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ యూనిక్ స్ట్రక్చర్స్. సో ఒకదానికొకటి పోలిక ఉండదు. సో ఇది టెంపుల్ బయటకి. ఇక్కడ మనకు కనిపించేది గర్భగుడి ఆలయంలో అభిషేకం చేసిన నీళ్లు బయటకు వచ్చేసి వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది. అప్పట్లో మనం 1000 పిల్లర్ టెంపుల్, అరుణాచలం, అప్పటి ఓల్డ్ టెంపుల్స్ అన్నిట్లో ఇలాంటి కట్టడాన్ని మనం చూడొచ్చు. సో వాటర్ ఇలా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ టెంపుల్ లోపల మొత్తం ఇది కాటేశ్వర 3 ఆలయాలు ఉండేవి. కాటేశ్వర ఆలయము అండ్ నంది మండపము, కామేశ్వర ఆలయము. ఇప్పుడు ఈ కామేశ్వర ఆలయం అనేది లేదు, తీసి పక్కన పెట్టారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది నమూనా ఆలయం లేదంటే కాటేశ్వర ఆలయం అని అంటారు. ఇందులో పూజలేమి ఇప్పుడు చేయట్లేదు. సో ఇది ఆలయం యొక్క శాసనాన్ని ఇక్కడ చెక్కారు బ్లాక్ స్టోన్ పైన. దీనికి ప్రత్యేక మండపం కట్టారు. ఇది తెలుగు, కన్నడ మరియు సంస్కృత భాషల్లో టోటల్ హిస్టరీని అయితే ఇక్కడ రాశారు. సో ఇది ఫ్రెండ్స్ రామప్ప టెంపుల్ యొక్క హిస్టరీ. చూసారు కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.